మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఒక మంచి లంచ్ రెసిపీని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. కరివేపాకుతో తయారు చేసే ఈ రైస్ రెసిపీ వల్ల బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. టేస్టీగా హెల్తీగా కరివేపాకు రైస్ నా స్టైల్లో మీకోసం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ప్యాన్లో నేను 2 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం పోపు ప్రిపేర్ చేయాలి. దానికోసం నేను 1 కప్ పల్లీలు యాడ్ చేస్తున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు మరి కాస్త వేసామనుకోండి కరివేపాకు ఫ్లేవర్ తెలియదు. సో 1 కప్ కంటే తక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పుకి పచ్చిశనగపప్పు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు పల్లీలను కాస్త రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పుకి మినప్పప్పు వేస్తున్నాను. పోపు దినుసులు అన్నీ ఒకేసారి వేయకుండా ఒకదాన్ని వెంట మరొకటి వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇలా వేయటం వల్ల అన్నీ బాగా వేగుతాయి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పుకి జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి పెట్టి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్కి ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కూడా చిటపటలాడుతూ బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్కి జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మరింత బాగుంటుంది. పోపులు ఒకదాని వెంట మరొకటి వేస్తూ వేపడం వల్ల సరిగ్గా వేగాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పుకి ఎండుమిర్చి ముక్కలు వేస్తున్నాను. అస్సలు కరివేపాకు తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మెజర్మెంట్కి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేపుతూనే ఇందులో 1 కప్పు మెజర్మెంట్కి కరివేపాకును కూడా యాడ్ చేయాలి. ఏదైనా వంటకం తినేటప్పుడు అందులో కరివేపాకు కనిపిస్తే జాగ్రత్తగా తీసి పక్కకు పెడుతూ ఉంటాం. ఈ రెసిపీని చాలా ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు కాబట్టి ఇక నుంచైనా కరివేపాకుని అస్సలు స్కిప్ చేయొద్దు. ఉప్పు నీళ్లతో కడిగిన కరివేపాకుని 1 కప్పు మెజర్మెంట్కి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి 1/2 గ్లాస్ నీళ్లు వేసి పేస్ట్ చేయాలి. ఈ కరివేపాకు పేస్ట్ని ఇలా వేగుతున్న పోపులో వేసుకోవాలి. కరివేపాకుని పోపు వేగుతున్నప్పుడే పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం వేసిన ఈ కరివేపాకు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మన ఆహారంలో కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి వాడుతూ ఉంటాం. కానీ ఇలా అప్పుడప్పుడు రైస్ ఐటెం కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కరివేపాకు కాస్తంత పచ్చిదనం తగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్కి పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అంతా కూడా పోపుకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇందులో 1 స్పూన్ మెజర్మెంట్కి ఉప్పు వేస్తున్నాను. ట్రస్ట్ మీ, ఎవరికైనా జుట్టు బాగా ఊడిపోతుంది అనుకోండి ఈ రెసిపీని వారంలో ఒక్కసారైనా తినండి. కరివేపాకుని చాలామంది హెయిర్ ప్యాక్కి కూడా వాడతారు. అలా కాదు, ఫుడ్లో కూడా తీసుకోవడం మనకి చాలా మంచిది. హెయిర్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది కరివేపాకుని ఇలా తినటం వల్ల. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్కి నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. పిల్లల ఆకలి వేయట్లేదని ఫుడ్ సరిగ్గా తినట్లేదా? అయితే ఈ రెసిపీని లంచ్ బాక్స్కి యాడ్ చేయండి. పోపు బాగా వేగింది. ఇప్పుడు ఇందులో 1 కప్ మెజర్మెంట్కి రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్గా 2 పర్సన్స్కి వస్తుంది. రైస్ యాడ్ చేసి పోపుతో బాగా మిక్స్ చేశాక కొసమెరుపు ఇంకొకటి ఉందండోయ్, అప్పుడే ఈ రెసిపీ పూర్తవుతుంది. ఈ రైస్ని పోపుకు బాగా పట్టేంత వరకు కలుపుతూనే ఒక మంచి టిప్ షేర్ చేసుకుందాం. జుట్టు ఊడిపోవడం కోసం మాట్లాడుకున్నాం కాబట్టి టిప్ను కూడా హెయిర్ ఫాల్కి సంబంధించే షేర్ చేసుకుందాం. జుట్టు బాగా ఊడిపోతుందా? జుట్టు కుదుళ్ళని దృఢంగా చేసే హెయిర్ ప్యాక్ ఇది. మందారం పువ్వులు, రోజ్మెరీ, మెంతులు, వట్టివేర్లు ఇవన్నీ పౌడర్ చేసి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ హెయిర్ ప్యాక్ వేసుకోండి. హెయిర్ ఫాల్ కి ఒక మంచి సొల్యూషన్ ఇది. ఈ రెసిపీలో లాస్ట్ గా ఈ నిమ్మ చెక్క చాలా రుచిని తీసుకొస్తుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఈ కరివేపాకు రైస్ టేస్ట్ అమోఘం అనే చెప్పుకోవాలి. కరివేపాకును అస్సలు తినని పెద్దలకి పిల్లలకి ఈ రెసిపీని కరివేపాకు రైస్ అని కాకుండా గ్రీన్ రైస్ అని అలవాటు చేయండి. ఇది కనుక వారంలో ఒక్కసారి పెట్టారనుకోండి మీ ఇంటిళ్ళ పాదికి కూడా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కరివేపాకే కదా అని తీసి పక్కన పడేస్తాం కానీ దీని రుచి తెలిస్తే లొట్టలు వేసుకొని తింటారు. లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఈ రెసిపీ చేసి పెట్టండి, మీకు బోలెడన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. హెల్త్ కోసం, బ్యూటీ కోసం మంచి బెనిఫిట్స్ ఉన్న ఒక మంచి ఈజీ రెసిపీ చెప్పా కదా. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్లో వచ్చే నెక్స్ట్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.